హలో హాయ్ ఫ్రెండ్స్. నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు. ఇక్కడ కమెంట్ అనేది చూస్తున్నారు కదా! కైన్ మాస్టర్ ఫుల్ ట్యుటోరియల్ వీడియో ఎడిటింగ్ చెయ్యి బ్రో అనేసి కమెంట్ చేశారు. ఎలా యూజ్ చేయాలి అనేది. సో, దానికోసం ఈ వీడియో అనమాట క్లియర్‌గా మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఈ కైన్ మాస్టర్ న్యూ వెర్షన్ అనమాట. ఇది 7.4 వెర్షన్ అనమాట. చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇందులోని మీకు మనకి ఇంకా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తాము. అలాంటిది ఇప్పుడేం లేదు. అన్నీ అప్లికేషన్‌లోనే ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేవన్నీ ఇందులోనే ప్రొవైడ్ చేశాడు. సో, నేనిప్పుడు క్లియర్‌గా దీన్ని పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ లేకపోతే న్యూ వెర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు డౌన్లోడ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ కాకపోతే రీలోడ్ అనేసి ఒక 2 టైమ్స్ క్లిక్ చేయండి. పక్కాగా డౌన్లోడ్ బటన్ అనేది వస్తుంది. ఆ తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో డేటా గాని మీరు ఆన్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. అవి మీరు ఓన్లీ ఫర్ ఫోటో రీప్లేస్ పెట్టుకునేలాగా. సో, అందుకే దాన్ని అలానే వదిలేద్దాం. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ ఇక్కడ మిక్స్ అని కనిపిస్తుంది కదా! ఇది కూడా డేటా ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఆల్రెడీ కైన్ మాస్టర్‌లో చాలామంది ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసి ఉంటారు కదా! ప్రీసెట్ లింక్ లాగా ఇందులోనే ఉంటదనమాట. సో, దాని తర్వాత క్రియేట్ అని కనిపిస్తుంది చూస్తుంటారు కదా! సో, అక్కడ క్లిక్ చేయండి. మిగతా ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఇందులోనే ఉంటుందనమాట. ఇక్కడ ఇన్‌బాక్స్ అని ఉందేసి ఇదంతా లాగిన్ ప్రాసెస్‌లో ఉంటుందనమాట. లాగిన్ అయ్యాక మీకు నోటిఫికేషన్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆ ఇన్‌బాక్స్‌లో ఉంటుందనమాట. సో, ఇక్కడ మీ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి, మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఐడీ అనేది డిస్‌ప్లే అవుతది. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషియోస్ అనేవి కనిపిస్తాయన్నమాట. 16:9 రేషియో, 9:16 రేషియో, 1:1 రేషియో, 4:3 రేషియో, ఇంకా చాలా చూస్తుండ్రు కదా! సో, ఇలాంటి రేషియోస్ అనేవి కనిపిస్తాయి. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! ప్రీసెట్ లింక్ ఏదైనా సరే ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, ఇలా ఉంటుందనమాట. దీని ప్రాసెస్ నేను మీకు ఎండ్‌లో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటోస్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, ఫస్ట్ ఆప్షన్ ఆల్ పై క్లిక్ చేశారనుకోండి, మీ ఫోటోస్, వీడియోస్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ ఇమేజెస్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎడిటింగ్ చేసుకోవడానికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌గా ఇందులోనే ఉంటుంది. సపోజ్‌గా నేను బ్లాక్ కలర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా! ఇట్లా ఉంటుందనమాట. ఇది ఇమేజ్‌పై క్లిక్ చేశాననుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. దీని గురించి ఈ వీడియో ముందు ముందు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 3 డాట్ కనిపిస్తుంది కదా! లెఫ్ట్ సైడ్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్. ఇన్‌కేస్ ఇప్పుడు మీరు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఇదే మీకు డూప్లికేట్‌గా కావాలనుకోండి, ఆ డూప్లికేట్ అనే ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి, ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా! ఇంకో బ్లాక్ కలర్ ఇమేజ్ అనేది యాడ్ అయ్యింది. దాని తర్వాత అదే 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేశారనుకోండి, దాని కింద అంటే దాని పైన ఇంకొక అలాంటి బ్లాక్ కలర్ ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. సో, అక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఇట్లా ఉంటుందనమాట. నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న కనుక మీకు కనిపించట్లేదు. సో, ఇక్కడ కార్నర్స్ వైట్ కలర్ ఉంటాయి కదా! దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో, దాని తర్వాత ఇదే మీరు ఇంకా స్టార్టింగ్‌లోకి వెళ్ళిపోవాలనుకోండి, ఇక్కడ రొటేషన్ ఆప్షన్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ అది మనం స్టార్టింగ్‌లోకి ఎంతవరకైతే తీసుకున్నామో అదంతా వెనక్కి పోతుంది. చూసారు కదా! పోయింది. దాని తర్వాత ఇక్కడ అదే ఇమేజ్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా అదే ఇమేజ్ కావాలనుకోండి, లేయర్ అనేది చూసారు కదా! వచ్చింది. సో, అది పోవాలంటే సెకండ్ ఆప్షన్, ఇంకా పోవాలంటే ఫస్ట్ ఆప్షన్, కావాలంటే సెకండ్ ఆప్షన్ అనమాట. నాకు అవసరం లేదు కనుక నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే ఇది తీసుకున్నాను. సో, దాని తర్వాత ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదేంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్‌ని మీకు ఇదే ఇమేజ్ మీకు స్క్రీన్‌షాట్‌గా మీరు తీసుకుంటారు కదా! సో, అలాంటిది క్యాప్చర్ అండ్ సేవ్ అనేసి కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశాననుకోండి, ఇక్కడ ఈ మార్క్ అనేది రెడ్ మార్క్ పెడుతున్నాను కదా! అదే మీకు సేవ్ అయ్యి ఒక ఇమేజ్ రూపంలో ఇస్తుందనమాట. సో, అదే ఆప్షన్‌పై క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్ అనేసి ఉంది కదా! మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, అంటే ఫోటోగా స్క్రీన్‌షాట్ తీసుకుంటారో దాన్ని యాడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్‌లనమాట. సో, మీకు ఇప్పుడు అర్థమైందనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కైన్ మాస్టర్ ఆడియో, వీడియో ఎడిటింగ్ అనేది ఉంది. ఎడిటింగ్ ఇక్కడ మీకు ఎంత కావాలనేది ఇందులో పర్సెంటేజ్ మీరు సెట్ చేసుకోవచ్చనమాట. సో, బ్యాక్ వచ్చండి.
బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అంటే ఈ 5వ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూశారు కదా, ఇక్కడ మీరు తయారు చేసిన ప్రాజెక్ట్ అనేది చిన్నగా ఇక్కడ ఇంకా మీకు ఇక్కడ చేశారు కదా, మీరు ఏదైతే ఇమేజెస్ కానీ లేక సాంగ్స్ కానీ ఏవైనా ఎడిట్ చేసుకున్నారో అది మీకు పెద్దగా ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి ఇంకా పెద్దగా అవుతుంది. సో నా 5వ ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇమేజ్ ఫ్రంట్కి బ్యాక్కి చేయడానికి లాస్ట్ 2 ఆప్షన్లు. సో ఇప్పుడు మనం ఏదో ఒక ఇమేజ్ కానీ ఆడియో కానీ సెలెక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ లేయర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీడియా, సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్స్, దాని తర్వాత స్టిక్కర్, తర్వాత టెక్స్ట్, తర్వాత హ్యాండ్ రైటింగ్. సో దీని గురించి అన్నిటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. సో ఫస్ట్ మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ సెలెక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ మీ ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నార్మల్గా ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో బటర్ఫ్లై ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్పై క్లిక్ చేయండి. చూశారు కదా ఇక్కడ వైట్ కలర్ ఇమేజ్ అనేది ఉంది. సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను పిఎన్జీ ఇంకా మనకు వేరే యాప్ ఏది అవసరం లేదు, థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది అవసరం లేదు. సో దీంట్లోనే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనేసి. సో పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది లోడింగ్ అనేది తీసుకుంటుంది. ఇట్లా తీసుకున్న తర్వాత మనకు చూశారు కదా పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అనేది అవుతుందన్నమాట. సో ఇంకా మనం వేరే యాప్ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు పిఎన్జీ ఫార్మాట్లో కావాలన్నా ఇదే అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నుంచి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్. ఇప్పుడు మీరు ఈ బటర్ఫ్లై సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇదే ప్లేస్లో ఇంకా ఏ ఇమేజ్ అయినా కావాలనుకోండి, రీప్లేస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇంకొకటి అదే ఇమేజ్పై క్లిక్ చేసాను, చూశారు కదా ఇమేజ్ అనేది యాడ్ అయింది. సో అవసరం లేదు, నేను బ్యాక్ వచ్చేస్తాను. ఓకే, ఇలా అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ట్రిమ్ అండ్ స్ప్లిట్ అని కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇది మనకు ఎంతవరకు కావాలనేది ఇందులో ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ట్రిమ్ లెఫ్ట్ అనేసి ఉంది కదా, మీరు అక్కడ క్లిక్ చేశారనుకోండి మీకు లెఫ్ట్ సైడ్ కట్ అయిపోతుంది. చూశారు కదా లెఫ్ట్ సైడ్ అనేది కట్ అయిపోయింది, మిగిలిన పార్ట్ అదే మిగిలింది. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ చూపిస్తాను. అండ్ సెకండ్ ఆప్షన్ ట్రిమ్ రైట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేశారనుకోండి మీరు ఈ రెడ్ మార్క్ ఎక్కడ వరకు ఉంచుతారో అక్కడ వరకు ఆ ఇమేజ్ అనేది ఉండి మిగతా మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఒకసారి చూపిస్తాను. చూశారు కదా కట్ అయిపోయింది. సో ఇట్లా. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ స్ప్లిట్ అనేసి ఉంది కదా, మీరు రెడ్ మార్క్ ఎక్కడైతే ఉంచుతుండ్రో అదే దాన్నే 2 పార్ట్గా డివైడ్ అనేది చేస్తుందన్నమాట. సో చూసారా ఇట్లా చూస్తున్నారు కదా, సో ఇట్లా డివైడ్ అనేది చేస్తుందన్నమాట. ఇదొక పార్ట్ అండ్ ఇదొక పార్ట్. మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ నా వాయిస్ మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నా. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఏదో ఒక ఇమేజ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫేడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది కాస్త కనిపించకుండా ఇంకా కనిపిస్తూ అట్లా ఉంటుందన్నమాట. పాపప్ అనేది క్లిక్ చేశారనుకోండి పైకి ఇట్లా మూవ్ అనేది అవుతుందన్నమాట, పైకి ఇట్లా. దాని తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి స్లైడ్ రైట్ అనే దీనిపై క్లిక్ చేశారనుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ రైట్ సైడ్ మూవ్ అనేది అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ యానిమేషన్ అనేది ఒక్కొక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. ఆల్రెడీ వీడియో చాలా లెంత్ అయింది. సో చూస్తుంటారు కదా, సో ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అనేసి ఉంది కదా, ఇవన్నీ ఒకేసారి కలిసి ఉంటాయి అన్నమాట. చూస్తుంటారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్లా చూస్తుంటారు కదా, చాలా మంచి యానిమేషన్ అనమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇట్లా ఉంటుందన్నమాట. అది ఇట్లా చాలా స్పీడ్గా మూవ్ అనేది అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి రింగ్ అనుకోండి, సర్కిల్ షేప్లో తిరుగుతుందన్నమాట బటర్ఫ్లై అనేది. మీకు నచ్చిన యానిమేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అవుట్ యానిమేషన్ అంటే స్టార్టింగ్లో మీరు ఏ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకున్నారో అవుట్ సైడ్ మీకు ఏ యానిమేషన్ కావాలంటే ఇక్కడ ఉంటాయి. స్టార్టింగ్లో ఉన్నవే ఇందులోనే ఉంటాయి. కాకపోతే స్టార్టింగ్లో ఒకలాగా యానిమేషన్ అనేది అవుతుంది, ఎండింగ్ వచ్చేసరికి ఇంకోలా యానిమేషన్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది మీకు చిన్న పార్ట్గా కావాలనుకోండి, అంటే మీకు ఎంత కావాలో అంత ఇక్కడ క్రాప్ అనేది ఇట్లా చేసుకోవచ్చు అనమాట. చూస్తుండ్రు కదా, సో మాస్క్ని ఎనేబుల్ చేసుకుంటారు అనుకోండి, ఇక్కడ షేప్స్ అనేవి ఉంటాయి. మీకు రౌండ్ షేప్లో కావాలా, ఎలాంటి షేప్లో అయినా సరే హార్ట్ సింబల్లో కావాలనేది ఇక్కడ ఉంటుందన్నమాట. బ్యాక్ వచ్చి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా హార్ట్ సింబల్లో ఉంటుంది. ఫీదర్ని ఇట్లా పెంచుకున్నారనుకోండి
కాస్త కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీ ప్రాజెక్ట్కి అడ్జస్ట్మెంట్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అది మనకు అవసరం లేదు. బ్యాక్ వచ్చేయండి. అవసరం లేదంటే ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక అది నేను యూజ్ చేయదలుచుకోలేను. ఇక్కడ కార్నర్ పిన్ అనేసి ఉంది కదా, ఇందులో ఇది అసలైన మంచి ఫ్యూచర్ అనమాట. ఇందులోని చాలా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం థర్డ్ పార్టీ అప్లికేషన్లో మనకు కావాల్సిన ఇమేజ్ని ఒక డిఫరెంట్ స్టైల్లో మనం ఎడిటింగ్ చేసుకుంటాం. అంటే ఎలా అంటే వాలినట్టు లేదా ఏదో ఒక సంథింగ్ రౌండ్ సర్కిల్లో మనకు ఎటువైపు కావాలనేది మూవ్ చేసుకుంటాం కదా. సో అట్లా ఎడిటింగ్ చేసుకోకుండా డైరెక్ట్ ఇందులోనే ప్రొవైడ్ చేశాడు. సో ఒకసారి చూపిస్తాను. అక్కడ క్లిక్ చేసి చూస్తా. కాస్త లాంగ్ అనేది ఉండాలన్నమాట దీనికి. ఆల్రెడీ నేను పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కనుక ఇది అవ్వట్లేదేమో, చూస్తుంటారు కదా. సో ఇంకొక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఎగ్జాంపుల్గా ఏది సెలెక్ట్ చేసుకున్నాము, ఓకే మనం ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత బ్యాక్ వచ్చి అదే టెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ కార్నర్ అనే పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ చూశారు కదా. సో ఇది మీకు చూశారు కదా, ఇట్లా ఎటు కావాలంటే అట్లా మూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇట్లా మనకు టెక్స్ట్ అనేది మనం ఎడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనే మనం నచ్చినట్టు సెకండ్ కీ ఫ్రేమ్ ఇట్లా అక్కడ రెడ్ మార్క్ ఉంచేసి ఎటు కావాలో అటు ఇట్లా మూవ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత థర్డ్పై క్లిక్ చేసి ఇంకా దీన్ని మీరు ఎలా చూస్తారు కదా, సో ఇట్లా ఉంచుకోవచ్చు. ఫోర్త్పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని మీకు నచ్చినట్లు ఇట్లా ఉంచుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, చాలా మంచి ఫ్యూచర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చాలా బాగా లెంత్ అయ్యింది. దీని తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్ వీడియో అనేది ఉంటుందన్నమాట. సెకండ్ పార్ట్ వీడియో మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.